అతను కూడా ఎంతో కొంత నిరాశ, నిస్పృహకు లోనయ్యాడు. కానీ ఏ వ్యక్తికి చెబితే అతను కలిగి ఉన్నటువంటి రోగం తొలగించబడద్దో సాక్షాత్తు వెళ్ళి ఆ వ్యక్తికే చెప్తున్నాడు. రండి చూద్దాం. 5 నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరులు నీ పితరుల దేవుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట సూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తాను అని అడిగాడు అని చెప్పాడు. చెప్పమని ఆ వ్యక్తికి చెప్పాడు. కానీ ఆ వ్యక్తి వెళ్ళి చెప్పినప్పుడు ఎవరైతే మరణకరమైనటువంటి వ్యాధి గుండా వెళ్ళవలసి వస్తుందని చెప్పి హిజ్కియాకి చెప్పారో ఆ వ్యక్తే ఎంతో కొంత దేవుణ్ణి విమర్శించే విధంగా మారుండొచ్చు. ఎందుకని, ప్రభువా నువ్వే కదా చెప్పావు అని ఎంతో కొంత అనుండొచ్చు. కానీ దేవుని ప్రణాళిక ఆ వ్యక్తి మీద ఇంకా ఏదో చెయ్యాలి అని దాగి ఉంది కాబట్టి ఇంకనూ చూడండి 6 ఇంకా 15 సంవత్సరములు, ఎన్ని సంవత్సరాలు అతనికి వచ్చేటువంటి వ్యాధి వెంటనే చనిపోయేటటువంటి వ్యాధి, వెంటనే అతను మరణించేటటువంటి వ్యాధి. కానీ దేవుడికి ప్రార్థన చేసినప్పుడు మరణం అనేది ఆయన చేతిలో ఉంది కాబట్టి ఇంకనూ నీకు 15 సంవత్సరాలు